నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ విజయ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎంజెడ్ఏ అస్కారీ, ఎండి యునాని వైద్యులు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్కారం అమ్మా. డాక్టర్, నైట్ త్వరగా పడుకోకపోతే అంగస్తంభన సమస్యలు వస్తాయి అని విన్నాం. మరి చాలామంది నైట్ డ్యూటీలు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? నిజంగా సరిగా నిద్ర లేకపోతే అంగస్తంభన సమస్య అనేది వస్తుందంటారా? హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కారీ, ఎండి యునాని. ఇక్కడ చెప్పాలమ్మా, ఇప్పుడు నేను కొందరు నైట్ డ్యూటీ చేయక తప్పదు, కొందరికి నైట్ డ్యూటీస్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పింది ఎవరికైనా బాధ పెడితే, నా మూలంగా ఎవరికైనా బాధ కలిగితే ముందే క్షమాపణలు కోరుకుంటున్నాను. నైట్ డ్యూటీ నైట్ పడుకోకపోతే, నైట్ డ్యూటీ పక్కన పెడదామా, నైట్ డ్యూటీ పక్కన పెట్టద్దాం. నైట్ తొందర పడుకోకపోతే సెక్స్తో ఏమైనా మగవాడి సెక్స్తో ఏమైనా సమస్యలు వస్తాయా అని అడిగితే తప్పనిసరిగా వస్తాయమ్మా. ఏమొస్తాయి అంటే, ఇప్పుడు పగలపూట సూర్యుడు ఉంటాడు భూమి మీద. ఎన్ని కలర్స్ ఉంటాయి? 7 కలర్స్ ఉంటాయి భూమి మీద. వర్షం వస్తే ఎన్ని వస్తాయి? ఒక రెయిన్బోలో 7 కలర్స్ ఉంటాయి. ఎండ వల్ల మన భూమి మీద 7 కలర్స్ ఉంటాయి. సాయంత్రం నైట్ సూర్యుడు ఉండడు, అస్తమిస్తాడు కదా, అప్పుడు ఒకటే కలర్ ఉంటుంది, చీకటి, బ్లాక్. అప్పుడు మనం పడుకున్నప్పుడు మన బ్రెయిన్లో సెక్స్ హార్మోన్స్, మన కిడ్నీలో సెక్స్ హార్మోన్స్, మన మగవాళ్ళ గోటిల్లో, టెస్టికల్స్లో సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతుంటాయి. అంగానికి ఇలా స్తంభింపజేసే హార్మోన్స్, టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. మన కిడ్నీల మీద 2 చిన్నటి అడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్ నుండి 2% టెస్టోస్టెరాన్ హార్మోన్ సీక్రెట్ అవుతుంది అక్కడి నుంచి. అది మన యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్, అక్కడి నుంచి LH, FSH, అలాగే TSH హార్మోన్స్ అన్నీ అక్కడ ఉత్పత్తి అవుతుంది. అది ఎప్పుడు సాధ్యపడుతుంది? మనం నైట్ పడుకున్నప్పుడే అవి ఉత్పత్తి అవుతాయి. ఇప్పుడు 2 కళ్ళు ఇది బంద్ అయిపోవాలి, షట్టర్స్ పడిపోవాలి అంటే లైట్ రాకుండా ఉండాలి. ఇప్పుడు మనం మేల్కొని లైట్స్ ఉన్నాయి మొత్తం. మన బాడీలో మన గ్లాండ్స్ యాక్టివ్గా ఉండవు. మనం ఎప్పుడు కళ్ళు మూసుకొని పడుకుంటామో అవి యాక్టివ్ అయిపోతాయి. మన బాడీకి ఎప్పుడు రిలాక్స్ దొరుకుతుందో ఆ హార్మోన్స్, ఆ గ్లాండ్స్ హార్మోన్స్ ఉత్పత్తి చేయడం మొదలు పెడతాయి. అప్పుడు మనకు కావాల్సినంత కామశక్తి ఆ హార్మోన్స్ సీక్రెషన్ వల్ల వచ్చే హార్మోన్స్తో మనకు కలుగుతుంది, దక్కుతుంది. మనం ఇప్పుడు మగవాళ్ళు కోరుకోకుండానే పొద్దున అంగం లేచి నిలబడుతుంది. ఎందుకు? మార్నింగ్ హుడ్స్ అంటారు, మార్నింగ్ ఎరెక్షన్స్ అంటారు. రాత్రి 7 to 9 hours పడుకుంటే ఆ హార్మోన్స్ మన బాడీలో ఉత్పత్తి అయ్యాయి కాబట్టి మనం కోరుకోకుండానే పొద్దున అంగం లేచి నిలబడి సూచిస్తుంది, నువ్వు మగాడ్రా బుజ్జి అని. లేదంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి. నైట్ పడుకోకపోతే ఇబ్బందులే, ఈ హార్మోన్స్ ఉత్పత్తి అవ్వవు. అంతేందుకు, నైట్ ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది నైట్, అది కూడా రెసిస్టెంట్ అయిపోతుంది. ఇంకా నైట్ పడుకున్నప్పుడు కదా అది ఉత్పత్తి అయ్యేది. లేకుంటే నైట్ పడుకోకపోవటం వల్ల ఏమవుతుంది, మన బాడీలో ఉత్పత్తి అవ్వాల్సిన హార్మోన్స్ గ్లాండ్స్ యాక్టివ్గా ఉండవు కాబట్టి ఉత్పత్తి అవ్వవు. నైట్ పడుకోవాల్సిందే. మనం పడుకున్నప్పుడు సెక్స్ హార్మోన్స్ బాగా ఉత్పత్తి అయ్యి మనకు ఒక మగాడికి గడ్డం రావడానికి, మీసాలు రావడానికి, గొంతు మగాళ్ళ ఉండటానికి, మన బాడీ స్ట్రెంత్ బాగా ఉండటానికి, మజిల్ స్ట్రెంత్ బాగా ఉండటానికి, బోన్ డెన్సిటీ బాగా ఉండటానికి టెస్టోస్టెరాన్ హార్మోన్ బాగా ఉండాలి. ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది మనం పడుకున్నాక ఉత్పత్తి అవుతుంది. మనం పడుకోకపోతే ఉత్పత్తి అవ్వదు. పగలపూట పడుకున్నాం అనుకోండి, ఎండ ఉంది, అక్కడ 7 కలర్స్ ఉన్నాయి, బాడీలో ఉత్పత్తి అవ్వదు. నైట్ పడుకోకపోతే ఇబ్బందులు తప్పవు. నైట్ డ్యూటీ చేస్తే ఏం సమస్య వస్తుందని పక్కన పెడితే, నైట్ పడుకోకపోతే ఏం సమస్యలు వస్తాయి చెప్పాను కదా. కాబట్టి మా దగ్గర చాలామంది వస్తారు, సార్ IT వాళ్ళు వస్తారు, సార్ నేను నైట్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు డ్యూటీ చేసిన సార్, ఇప్పుడు నాకు అంగంలో చలనం లేదు, స్పందన లేదు, నేను పెళ్ళికి వెళ్తున్నాను, ఏం చేయాలి సార్ వస్తారు. ఫస్ట్ వాళ్ళకు 7 to 9 hours నిద్ర, నైట్ నిద్ర కోసం ముందు వాళ్ళకు ఒక స్లీపింగ్ ప్యాటర్న్ ఇచ్చేస్తాను. నా దగ్గర స్లీపింగ్ ప్యాటర్న్ ఇచ్చేసి, నువ్వు పడుకోవాలి అమ్మా, పొద్దున 7 to 8 వాకింగ్ చేసుకోవాలి, విటమిన్ D ఉండాలి, సాయంత్రం పడుకోవాలి, సాయంత్రం గంట ఎక్సర్సైజ్ చేసుకోవాలి, పొద్దున పడుకోవాలి, నైట్ పడుకోవాలి, పొద్దున వాకింగ్ చేయాలి, సాయంత్రం 1 గంట ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అప్పుడు బాడీలో టెస్టోస్టెరాన్ హార్మోన్ బాగా పెరుగుతుంది. స్లీప్ సరిగా లేదనుకో, సఫిషియెంట్ స్లీప్ అంటే నైట్ కావాల్సినంత నిద్ర లేకపోతే సెక్స్లో ఇబ్బందులు తప్పవు. నువ్వు ఎవరైనా, నేనైనా, ఎవరైనా, డాక్టర్ అయినా, ఎవరైనా
నేను కంటిన్యూగా నేను నిద్ర లేకుండా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పగలు పూట పడుకుంటున్నా, నైట్ పూట పడకపోతే మగతనం మొత్తం లేనట్టే, పోయినట్టే. ఓకే. కాబట్టి టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయినప్పుడు హైపోగొనాడిజం, కొందరికి అయితే ఇప్పుడు కామ కోరికలు తగ్గిపోయి బాగా గోటీలు చిన్నగా అయిపోయి లో కాన్ఫిడెన్స్, బాడీలో స్ట్రెంత్ ఉండదు, కొంచెం నడిస్తే అలసట, అన్ని ఇబ్బందులు వస్తుంటాయి. మళ్ళీ వాళ్ళకి ఏం చేస్తామంటే నైట్ డ్యూటీ ఆపించి వాళ్ళకు కంటి నిండా నిద్ర తీసుకొని పొద్దున విటమిన్ డి ఉంటుంది, తొలి ఎండలో వాకింగ్ చేయించి సాయంత్రం గంట ఎక్సర్సైజ్ చేసి ట్రీట్మెంట్ మొదలు పెడితే మళ్ళీ తను పెళ్ళికి పనికి వస్తాడు, దాంపత్య జీవితానికి పనికి వస్తాడు. లేకుంటే కొన్ని సమస్యలు పడతాయమ్మ. ఇప్పుడు చాలామంది నాతో ఏకభవించకపోవచ్చు, సార్ నేను చేస్తున్నాను, కొందరికి 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పడుతుంది. ఏం పడుతుంది? అంగస్తమన సమస్య పట్టేస్తుంది, చుట్టేస్తుంది. 3 సంవత్సరాలు కాదు 4 సంవత్సరాలు పట్టవచ్చు. కానీ నైట్ పడుకోకపోతే మాత్రం ఎవరికైనా. అదే కాదు, షుగర్ అనే సమస్య రావచ్చు, బీపీఎల్ సమస్యలు కూడా రావచ్చు, అంగస్తమన సమస్య కూడా రావచ్చు. నైట్ పడుకోకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి నైట్ పడుకోవాల్సిందే. విన్నారు కదండి, ప్రేక్షకులకి చెప్తానంటే మీ నైట్ డ్యూటీ, మీ నైట్ తరచుగా కొందరు నైట్ డ్యూటీ చేయరు, ఉట్టిని ముచ్చటించుకుంటూ కూసుకుంటూ సినిమాలు చూసుకుంటూ అవి చూసుకుంటూ నైట్ పడుకోరు. అవునవును డాక్టర్. 2-3 o'clock వరకు ఏదో ఆన్లైన్ మెసేజ్లు అవి ఇవి చేసుకుంటూ కూర్చుంటారు అంతే, లేకుండా సోషల్ మీద ఉంటారు ఏదో చూసుకుంటూ. వాళ్ళకు కూడా నేను చెప్పేది ఒకటే, మీరు 9-9:30 లోపల పడుకోవాలి. మీ ఆరోగ్యంగా ఉండాలంటే, సెక్స్ పరంగా మీరు మంచిగా ఉండాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి, తొందర పడుకోవాలి, తొందర లేవాలి, వాకింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. దేవుడు మనకి ఏం చేశాడంటే ప్రకృతికి అనుసంధించాడు, కనెక్షన్ పెట్టాడు. విటమిన్ డి ఉండాలి మనకు. విటమిన్ డి ఎప్పుడు ఎక్కడ దొరుకుతుంది మనకు? ఎండలో దొరుకుతుంది, తొలి ఎండ. ఆ ఎండలో సూర్యుడు ఎర్రగా ఉంటాడు, ఇప్పుడు తొలి ఎండ వచ్చినప్పుడు అప్పుడు విటమిన్ డి బాగుంటుంది. అప్పుడు పుష్కలంగా ఉన్నప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనకు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. అప్పుడు వాకింగ్ చేసుకున్నప్పుడు విటమిన్ డి ఉంటుంది. సాయంత్రం కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే లార్జ్ మజిల్స్, మనం ఇప్పుడు చెస్ట్ మీద ఉన్న మజిల్స్, మన వీప్ మీద ఉన్న మజిల్స్, మన తొడల మీద ఉన్న మజిల్స్ కంట్రాక్ట్ ఎప్పుడవుతాయో అవి బాగా టెస్టోస్టెరాన్ బాగా ఉత్పత్తి అవుతుంది బాడీలో. కాబట్టి ఎక్సర్సైజ్, తొందర పడుకోవటం, తొందర లేవటం, వాకింగ్స్ చేయడం వల్ల మళ్ళీ టెస్టోస్టెరాన్ లెవెల్ పెరిగిపోయి మళ్ళీ పూర్తిగా పాత వైభవం తిరిగి వస్తుంది. అప్పటికి మీకు ఏమైనా సమస్యలు అనుకోండి, మాకు సంప్రదించండి. శాశ్వతంగా మీకు ఒకవేళ టెస్టోస్టెరాన్ తగ్గినా కూడా యునాని చక్కటి పరిష్కార మందులు ఉంటాయి. థ్యాంక్ యూ డాక్టర్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.